హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీఆర్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. నేను ఇవాళ మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ సాంబార్ ఇంట్లో ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు. నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ తోటి కందిపప్పు ఒక గ్లాస్ తీసుకునేసి ఇలా ఉడికించి పెట్టుకున్నానండి. వెజిటేబుల్స్, నేను ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకున్నానండి. మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టమో ఆ వెజిటేబుల్స్ ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్నది అయితే ఒక చిన్ని దోసకాయ తీసుకున్నానండి, ఒక క్యారెట్ తీసుకున్నాను, ఒక 5 బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక టమోటాని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 4 చామగడ్డలని ఉడికించి పెట్టుకున్నాను. సాల్ట్ 2 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, సాంబార్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్స్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ వాటర్ని స్క్వీజ్ చేసి మనం సాంబార్లోకి యాడ్ చేసుకుంటాం. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిర్చి నేను ఒక 6 పచ్చిమిర్చిని ఇలాగా కట్ చేసి పెట్టుకున్నానండి. పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకున్నాను. కరివేపాకు ఒక రెమ్మ, ఒక స్మాల్ సైజ్ ఆనియన్ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దీన్ని తిరగమాతలోకి యాడ్ చేసుకుంటాను. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాత్ర తీసుకునేసి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి చిటికెడు పసుపు యాడ్ చేయాలి. అలాగే వాటర్ పోసేసి ఈ వెజిటేబుల్స్ అంతా బాగా ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం తిరగమాత పెట్టుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది బాగా హీట్ అవ్వనివ్వాలండి. చూస్తున్నారు కదా, కడాయి బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ కూడా కొంచెం బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇందులోకి మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి వేసానండి. అది బాగా వేగాలి. వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేయాలి. అలాగే ఇందులోకి కరివేపాకు కూడా యాడ్ చేయాలండి. ఇవన్నీ కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. ఇంకా బాగా కలుపుకునేసి ఆనియన్స్ మగ్గేంత వరకు వీటిని వేగనివ్వాలి. ఆనియన్స్ మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరొక నిమిషం దీన్ని మగ్గనివ్వాలి. పచ్చిమిర్చి వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం చిటికెడు పసుపు కూడా యాడ్ చేయాలి. ఆల్రెడీ నేను పసుపు కూరగాయల్లో కొంచెం వేసానండి. మిగిలిన పసుపు ఇందులోకి యాడ్ చేసాను. ఇదంతా కలిసేట్టుగా ఒకసారి కలుపుకొనేసి ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో ఒకసారి కూడా కారం యాడ్ చేయాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే పని అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదు నార్మల్గానే తింటామని అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది.
ఇంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మూత పెట్టి 1 నిమిషం ఈ కారం ఉప్పు అంతా ముక్కలకు పట్టేట్టుగా మగ్గనివ్వాలి. 1 మినిట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా నేను ఇందులోకి యాడ్ చేస్తున్నానండి. అలాగే దీనిలోకి మనం చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలండి. అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి మనం కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలండి. ఇంగు సాంబార్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి యాడ్ చేయాలండి. ఇక సాంబార్ పొడి యాడ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. కానీ సాంబార్ పొడి వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి. సాంబార్ బాగా తెల్లిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన టేస్టీ సాంబార్ రెసిపీ కంప్లీట్ అయిపోయిందండి. నేను సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సాంబార్ రెసిపీ ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us.